కాంగ్రెస్ పాలనలో 730 పోతే బీఆర్ఎస్ వచ్చినాక 1200 టీఎంసీలు పోయినాయి శ్రీశైలంకి వెళ్ళి. అంటే ఎంత పెరిగింది చూడండి మీరు అని నేను చాలా నోరు బిగ్గరగా చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు అసలు విషయం బయట పెడతాను. ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ ఏం చేసిండు, 2023-24 దాకానే చూపించిండు కదా. మరి వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, వీళ్ళ హయాంలో ఎంత పోయిందో కూడా చూడాలి కదా. నేను 2024-25 యాడ్ చేసిన. యాడ్ చేస్తే 10 ఏళ్ళ బీఆర్ఎస్ యావరేజ్ 120 టీఎంసీ పర్ ఇయర్. బట్ పోయిన సంవత్సరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా శ్రీశైలం నుంచి పోయిన నీళ్లు ఆంధ్రాకు మళ్లించినాయి 241 టీఎంసీలు. డబుల్ ద బీఆర్ఎస్ రూల్. బీఆర్ఎస్ పీరియడ్లో 120 అయితే కాంగ్రెస్ రూల్లో 241 టీఎంసీలు నీళ్లు పోయినాయి. అంటే గంత జాదా హుషారా ఉత్తమ్ గారు? మీరు నీ చూపించావా, దాచుకుంటావు నీది? ఆయన పెట్టే పీపీటీలనేమో 2024-25 పెట్టలే, గాడికే పెట్టిండిగా. మరి మేము కూటమా? నీ సంగతి బయట పెట్టినాం. 2024-25 ఎన్ని పోయినాయి అంటే 241 టీఎంసీ పోయింది. అంటే బీఆర్ఎస్ యావరేజ్ 120, కాంగ్రెస్ యావరేజ్ 240. మా హయాంలో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు, వివిధ వేరియస్ ప్రోగ్రామ్స్లో పోయింది 120 అయితే నీ హయాంలో 240 పోయినాయి. ఇప్పుడు చెప్పు సమాధానం దీనికి. ఇదెందుకో చూపించబోతుంది, అసెంబ్లీలో దాచిపెడుతుంది. అంటే నీకే తెలివితేటలు ఉన్నాయి, ఎదుటోనుకుండా ఎదుటోడు అడగడు అనుకుంటున్నావా? ఇక చివరికి వద్దాం. ఇక బోర్ అవుతుందా? ఇక 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేసిండు, ఇక అసెంబ్లీలో దంచుడు కదా, కోస్తారు కదా అంటే ఇక నోటికి హద్దే ఉంటుంది. కోసుడిగా కేసీఆర్ గారి పథకాలను కోసుడు, అబద్ధాల వరద కోసుడు. ఇక ఈ కోత చూడండి ఒకసారిగా. బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో చదివిండు ఏమని, మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం. ఇది 24-25. అంటే 2 సంవత్సరాల్లో ఒక 11.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాము అని 2 బడ్జెట్లలో చెప్పారు. 2 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది. వాస్తవంగా జరిగింది ఏంటో చూపిస్తాయి. ఫస్ట్ ఇయర్ 6,55,000 ఇస్తామన్నారు. సెకండ్ ఇయర్ 5,05,000, అంటే మొత్తం 11,60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. మరి ఇచ్చింది ఎంత? 2 ఏళ్లలో 11,60,000 ఎకరాలకు. యాక్చువల్గా మనం కట్ నీళ్ళు పెట్టిన పోయి లెక్క సీతారామ మొత్తం పూర్తి చేసినాం. ఓన్లీ కాలువల్లో అయితే నీళ్ళు పోతాయి, మేజర్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. కాళేశ్వరం మేజర్ ఎక్స్పెండిచర్ అయిపోయింది, పిల్ల కాలువలు అవుతే ఆయకట్టు వస్తుంది. అట్లా మేజర్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పెట్టినాం. విత్ లిటిల్ ఎక్స్పెండిచర్ యూ కెన్ గెట్ దిస్ ఆయకట్. బట్ 11,60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఆ రోజు అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పి 1,00,000 ఎకరాలకు కూడా ఇయ్యలే ఈ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో. చేసింది ఏంటంటే చెక్ డ్యాములు పేల్చుడు, ప్రాజెక్టులు కూలగొట్టుడు, ప్రాజెక్టులు మునగొట్టుడు, ప్రాజెక్టులు తెగ్గొట్టుడు. పెద్దబాగు తెగ్గొట్టిండ్రు, వడ్డెంను మునగొట్టిండ్రు, ఎస్ఎల్బీసీని కూలగొట్టిండ్రు, తనుగుల చెక్ డ్యాములను బాంబులు పెట్టి పేల్చిండ్రు. గిదబ్బా మీరు చేసింది. ఆయకట్టు తెలియ కానీ ఉన్నది చెడగొడుతున్నారు మీరు. సో ఐఎమ్ ట్రయింగ్ టు కంక్లూడ్ నౌ. ముఖ్యంగా ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్మెంట్ వచ్చింది. నేను చెవులో చెప్పినా చంద్రబాబుకు పని ఆపినా అన్నాడు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇప్పుడే ఏమని ఇచ్చిందంటే, రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి మాకు చెవులో చెప్పలేదు, మేము ఆపలేదు. ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది. ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావు రేవంత్ రెడ్డి గారు, ఎడబెట్టుకుంటావు తలకాయ చెప్పిగా. ఐ డిమాండ్ బేషరతుగా శాసనసభను, ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్. ఇట్లా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. కాంగ్రెస్ ద్రోహాలు, కాంగ్రెస్ యొక్క పాపాలు చెప్పాలంటే చెప్తే రామాయణం అంతా, చెప్తే అంటే చూడు వింటే రామాయణం అంతా, చెప్తే భారతం అంత ఉన్నది. సరే, ఎట్లా బాధ ఎక్కడ కలుగుతుందంటే, నేరం చేసేది కాంగ్రెస్, నెపం నెట్టేది బీఆర్ఎస్ మీద. అందుకోసం మేము ఇంత బాధతో చెప్పాల్సి వస్తూ ఉంది. వీటన్నిటినీ
ఇవాళ నీళ్లు లేని చోటు నుంచి నీళ్లున్న చోటికి ప్రాజెక్టులు మార్చి అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించి నిబద్ధతతో నిజాయితీతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయాలని కొత్త ఆయకట్టును ఒకవైపు క్రియేట్ చేస్తూ నీళ్లు రాని ఆయకట్టును స్థిరీకరిస్తూ గోదావరిలో 968 టీఎంసీల నీళ్ల హక్కులను మనం ఒకవైపు కాపాడుకుంటూ రైట్ క్రియేట్ చేస్తూ కృష్ణాలో 299 చాలవు, మాకు 1005 టీఎంసీల్లో 600-700 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ను సాధిస్తూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోయింది. ఇలా ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నటువంటి తెలంగాణను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి స్పీడ్ బ్రేకర్గా మారిపోయింది. ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి. ఇవాళ తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారు. ఇందాక నేను చెప్పిన 3 చెప్పింది, ఇప్పుడు 4వది మీకు లాస్ట్లో చూపించిన 240 టీఎంసీ. అంటే కాంగ్రెస్ వచ్చినాక ఏం నష్టం జరిగిందంటే శ్రీశైలం నుంచి బీఆర్ఎస్ 10 ఏళ్లలో యావరేజ్గా 120 టీఎంసీలు పోతే కాంగ్రెస్ వచ్చినాక 240 టీఎంసీలు పోయినాయి పర్ ఇయర్. 66-34ను మేము లేకుండా చేస్తే వీళ్ళు వచ్చి 66-34ను తిరిగి తీసుకొచ్చిండ్రు. మేము 90 టీఎంసీలకు డిపిఆర్ రూపకల్పన చేసి 7 అనుమతులు సాధిస్తే వీళ్ళు డిపిఆర్ వాపస్ తెచ్చిండ్రు. సో 4వది 90 టీఎంసీలకు మనం తెస్తే వీళ్ళు 45 టీఎంసీలకు తగ్గించుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా తను ఆంధ్రప్రదేశ్తో కుమ్మక్కై తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కారు కూతలు కూస్తూ బీఆర్ఎస్ మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. సరే, ఏది అయినా అంతిమంగా నిజం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. మేము వదిలిపెట్టాం. యాక్చువల్గా అసెంబ్లీలో కూడా మేము చెప్పినాం. ఆ రోజు బీఎస్సీ మీటింగ్లో ప్రశాంత్ అన్న నాతో ఉన్నారు. మేమిద్దరం కూడా బీఎస్సీ మీటింగ్లో పోయి స్పష్టంగా పీపీటీకి మాకు అవకాశం ఇవ్వండి, మేము పాల్గొంటాము అని చెప్పినాం. ఆనాడు కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రంటే అసలు పీపీటీ పెట్టద్దు, ఈ సాంప్రదాయమే లేదు, మీరు పీపీటీ పెడితే మేము బాయ్కాట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఉత్తరం ఇచ్చింది. కానీ మేమేమన్నాం, ప్రశాంత్ అన్న నేను పీపీటీ మీరు పెట్టండి, మాకు కూడా ఇప్పుడు ఇదంతా నేను రెడీ చేసినా కదా, ఇదే పీపీటీని అసెంబ్లీలో చూపిస్తుంటే కదా, నేను ఈ పీపీటీ చూపించడానికి మాకు అవకాశం ఇవ్వండి అంటే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మీరు పీపీటీ పెట్టే అవకాశమే లేదు అన్నారు. పీపీటీ మీరు అవకాశం ఇవ్వకపోతే మేము ఊరుకోము, ఇవ్వాల్సిందే అని మేము లెటర్ ఇచ్చినాం. మరి పీపీటీకి మీరు అవకాశం ఇచ్చి ఉంటే అసెంబ్లీలో చూపించేవాళ్ళం కదా. నిన్న కూడా ప్రశాంత్ అన్న ఇదే భవన్లో పొద్దున 10ంటికి ప్రెస్ మీట్ పెట్టి పీపీటీకి అవకాశం ఇస్తే అవమానాలైనా భరిస్తాం, ఈ రాష్ట్రం కోసం మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మేము పీపీటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న ఉదయం 10 గంటలకు ప్రశాంత్ రెడ్డి గారు భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి నువ్వు పీపీటీ ఇవ్వడానికి భయపడవు, ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయి, నీ బండారం బయటపడుతుంది. బీఆర్ఎస్ పీపీటీ ఇస్తే మీ ఆగమైపోతారు, తలకాయ ఎడబెట్టుకోవాలో తెలియదని మీరు మాకు పీపీటీ ఇవ్వకుండా మాకు అన్యాయం చేసిండ్రు. బట్ అయినా ఊరుకోం. కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రజల్లోకి వెళ్తాం, అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు మాకు ముఖ్యం. ఆ హక్కుల కోసం ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మెడలు